మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు చంద్రబాబు అంటే అభిమానం ఉంది, చాలా ఉంది. ఎందుకంటే ముందు పరిపాలన ఉంది కదా ఆయన, ఆ టైంలో మంచి పనులు చేశాడు. అప్పుడు ఆ విషయం లెక్క చేసుకుంటే మంచిగా ఉంది. ఇప్పుడు మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రమే పెడుతున్నాడు, ప్రజల్ని అలా వదిలేస్తున్నాడు, పేదవాళ్ళు వదిలేస్తున్నాడు. పేదవాళ్ళకి అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు కదా పథకాలు. నేను అన్నిటికీ అడుగురాలని, ఒంటరి మహిళని, కాళ్ళు ఇరిగిపోయి యాక్సిడెంట్ అయి ఉన్న దాన్ని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ సంతకం పెడతలే. రేషన్ కార్డు అడుగుతుంటే ఇంకో మనిషి కావాలన్నారు, లేని మనిషిని ఎక్కడ తేవాలి? ఒంటరి మహిళ అయితే ఇంకొక మనిషి ఎలా వస్తారు? ఎలా వస్తుంది చెప్పండి మీరే. అడిగినోడికైనా సెన్స్ ఉండాలి అధికారులకి. పిల్లలు ఏమైనా ఉంటే అది ఓకే గానీ ఏ అవకాశం లేకుండా ఎలా బతకాలి? సరే ఇంట్లో వాళ్ళకి పట్టించుకుంటలేదని బయటకు వచ్చి ఏ రైల్వే స్టేషన్ లోనో ఏ బస్ స్టాండ్ లోనో పడుకుంటే పోలీసు వాళ్ళు ఎలా కొట్టేస్తారు. వాళ్ళు బతకాలి, ఎక్కడ పడుకోవాలి? ఏదైనా రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వం నుంచి పథకాలు అందుతాయి. మరి మీకు అదే లేదు, ఒక ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు అంటే నెంబరే కావాలంటున్నారు, నెంబర్ లేని నెంబర్ ఎక్కడ తేవాలి? మర్చిపోతాము. అంటే గత ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా? సంవత్సరానికి 18,000 పడింది. వీళ్ళే వేస్తారంట. 12,000 వేస్తామో ఎంతో అని చెప్పి 18,000 నెలకు 1,500. 10,000 వేసినా మాకు ఆనందమే. వేస్తామని చెప్తున్నారు. మరి ఈ ఏళ్ళకి ₹1 అందులో నాకు గవర్నమెంట్ సొమ్ము లేదు. అదే మీకు ఏదన్నా రావాలన్నా ముందు రేషన్ కార్డు ఉండాలి, ఉంటేనే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయి. ఇది రాదమ్మా, ఇది రాదు, ఇంకో మనిషిని తెచ్చుకొని రాస్తామంటున్నారు. పిల్లలు కూడా ఎవరు లేరమ్మా. అదే ఒంటరి మహిళ, ఒంటరి మహిళ మీలాంటి వాళ్ళు కూడా పట్టించుకోవాలి ప్రభుత్వం. మాలాంటి వాళ్ళే పట్టించుకోవాలి, ఖచ్చితంగా పట్టించుకోవాలి. మేము అక్కడికి వెళ్తే వెళ్ళిపోమంటున్నారు, ఇక్కడికి వెళ్తే వెళ్ళిపోమంటున్నారు. ఎక్కడ బతకాలి మహిళ? పేద మహిళ ఎక్కడ బతకాలి? ఎలా బతకాలి? మీకు బతుకు ఇష్టం లేదంటే మీరే మంది పెట్టి చంపేయండి. అట్లా ఉండదులే కానీ మీకు మంచి జరిగింది. ఫైనల్ గా జగన్ మరలా గెలుస్తారా? చెప్పలేము. ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? సగం మంచి ఉంది, సగం చెడు ఉంది. చెప్పండి, వదిలేసి మీ అభిప్రాయం మీకు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? అంటే కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి పెద్దమ్మ? బాగుందా బాగాలేదా? అంటే ఏది లేకపోయినా ఇక అసలు మాకు నాకు ఒక ఇంట్లోనే 3 పిల్లలు చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు. మా దగ్గర డబ్బులు కట్టి ఉద్యోగం తెచ్చుకునే ఓపిక లేదు. పిల్లలు అట్టే ఉంటున్నారు, చదువులు అయిపోయి. మాకు అది చేసేవాళ్ళు ఉంటే చాలు అయ్యా. ఉద్యోగాలు ఇస్తే బాగుంది అనుకుంటున్నారు. ఏదో ఇలా విజయవాడలో ఏదో చేసుకుంటే ప్రైవేట్గా, తర్వాత గవర్నమెంట్ జాబ్లు పడితే రాసుకోవచ్చు. ప్రైవేట్ కంపెనీలో పంపిస్తే పిల్లలు పొద్దుపోయి పాడిపోయి ఆడపిల్ల మరి ఇబ్బంది, భయం మాకుంటది. పరిస్థితులు కూడా బాగా. మరి ఏమన్నా పథకాలు ఎంత ప్రభుత్వం వచ్చాక? ఏం పథకాలు మరి నాకేం తెలుసు. కాదు పెద్దమ్మ, పెన్షన్ పెంచామంటున్నారు, పెన్షన్ వస్తుందా? పెన్షన్ నాకు ఎప్పుడు నుండో ఆ పెన్షన్ పెంచామని చెప్తున్నారు వీళ్ళు వచ్చాక. 3,000 నుంచి 4,000 చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. అదేలే, ఒక్కటి కూడా రాలేదమ్మా. చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ డబ్బులు వేసామంటున్నారు 10వ తరగతి లోపు. ఓకే, మొన్న ఫ్రీ బస్ పెట్టారు మీ ఆడవాళ్ళకి. వాళ్ళు తిరుగుతున్నారు, ప్రయాణం వెళ్తున్నారు బస్సులో. మనం బస్సులు ఎక్కుతున్నారా అంటున్నాం మీ ఆడవాళ్ళు. సో మరి ఏంటి, జగన్ ఉన్నప్పుడు మంచి జరిగింది, ఈ ప్రభుత్వం మంచి జరుగుతుంది? గత ప్రభుత్వం మీరే చెప్పాలి. గత ప్రభుత్వం బాగుందా, ప్రస్తుతం బాగుందా? అసలు నేను అడిగితే చెప్పలేదు. నా పిల్లలకి ఏదన్నా జరిగిద్దంటే నాకు ఏదైనా సహాయం చేస్తానంటే చెప్పండి. అదే మొత్తం ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఏది ఎట్టుంటా మనం చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? అంటే బాగుందని చెప్పేద్దమ్మా, లేదంటే లేదని చెప్పండి. మాట్లాడదు కానీ ఒక్క నిమిషం మీరు ఆగండి, మీరు మాట్లాడండి. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచిగా ఉంది? సో ఏమన్నా పథకాలు అందుతున్నాయమ్మా ఈ ప్రభుత్వం? 18,000 తీసేసాడుగా. ఇస్తారంటలే త్వరలో. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. ఒక్కటి కూడా పడలా. ఒకసారి కలవండి సచివాలయంలో ఎందుకు ఏంటి అనేది. సో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి డబ్బులు వేసామని చెబుతున్నారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క మాట్లాడు కానీ మీరు చెప్పు పెద్దమ్మా. చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామని చెప్తున్నారు. ఒకసారి అదేలే. మరి ఉచితంగా బస్సు పెట్టారు ఇటీవల మీ ఆడవాళ్ళకి, తిరుగుతున్నారా మంచిగా ప్రయాణం? ఎప్పుడన్నా ఒకసారి ఏది వస్తుంది. అదేలే. మరి ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు పెద్దమ్మా?
విషయం ఎలా ఉందంటే ఇది ఎప్పుడు మామూలుగానే మేము తిరుగుతున్నాం, మాకేం తెలుసు అయ్యా. అంటే జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా? బాగా అప్పుడే బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది. ఓకే, జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? గెలవాలి. గెలవాలి. ఎందుకు గెలవాలి? అన్ని పథకాలు వేసాడు కాబట్టి. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నామంటున్నారు ఇప్పుడు. ఒక నిమిషం ఆగు. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు కదా పెద్దమ్మ. మరి అయినా జగన్ ఎందుకు గెలవాలి? మాగు అంతే, మన అభిప్రాయం చదువుతున్నాం అంతే. తప్పదు. మొత్తంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం? తిరిగే వాళ్ళకి తెలుసు, మాకేం మీ అభిప్రాయం? జగన్ ఏం లేదు, కాకపోతే అప్పుడు ఆయన 18 వేసాడు, ఇది ఒక్కటే. ఓకే, థ్యాంక్ యూ. ఏ అబ్బాయి? జగన్. జగనే కావాలి. ఎందుకు కావాలి పెద్దమ్మ జగన్? అంటే ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి కావాలి? మీకేమంది జగన్ ఉన్నప్పుడు పథకాలు? అప్పుడు పథకాలు ఏమన్నా వచ్చాయా జగన్ ఉన్నప్పుడు? జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏమన్నా వచ్చాయా? అంటే జగన్ కన్నా ఎక్కువ ఇస్తున్నామంటున్నారు, ఉద్యోగాలు కూడా తీసుకొస్తామంటున్నారు. ఓకే, అదేలే. అంటే ఈ 5 ఏళ్లలో ఒక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎన్నికలప్పుడు. 20 లక్షల ఉద్యోగాలు. అదేలే. మరేంటి పెద్దమ్మ, ఏమైనా పథకాలు ఉందా ఈ ప్రభుత్వం వచ్చాక మీకు? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ఒక్కటి కూడా రాలా? చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామన్నారు, వచ్చాయి ఆ డబ్బులు? చదువుకునే పిల్లలకి వేసామని చెప్తున్నారు కదా. అదేలే. మరి ఉచితంగా బస్సు పెట్టారంట మీ ఆడవాళ్ళకి, అది ఉచితంగా పెట్టడం మంచిదేనంట మరి మీ ఉద్దేశంలో? ఉచితంగా బస్సు ఉంటే మంచిదేనా? అదేలే. మరేంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుంది మీకు? ఏ ప్రభుత్వం బాగుంది? ఒకటే. జగన్ మరలా గెలుస్తారా చివరిగా?